నమస్తే అందరికీ. ప్రభుత్వాలు మారుతున్నప్పుడు ప్రభుత్వాలు ప్రజలకు సంబంధించిన సంక్షేమ పథకాలలో కూడా మార్పులు చేర్పులు బాగా బలంగా ఉండాలి. ఈ ప్రభుత్వ పథకాలలో సంక్షేమ పథకాలు ప్రజలకు అండదండగా ఉండే విధంగా ఉండాలా, నిరుద్యోగ సమస్యను తీర్చే విధంగా ఉండాలా, విద్యా ఉద్యోగ అవకాశాలలో మంచి అభిప్రాయాలతో ఉండాలా, ప్రజలకు అనారోగ్య సమస్యలు ఉంటే ఆరోగ్యవంతం చేసే విధంగా హెల్త్ డిపార్ట్మెంటు హెల్త్ వాళ్ళు ఉండాలా, వైద్యం క్లారిటీగా అందిస్తే దాదాపు ఒక ఏరియాలో ఒక ప్రైవేట్ హాస్పిటల్ కూడా ఉండదు. ప్రభుత్వ విధానాలతో ప్రభుత్వాలు బలంగా పనిచేస్తే డాక్టర్లు ఖచ్చితంగా ఈ ప్రభుత్వ ఆసుపత్రి మనది అని వాళ్ళు పనిచేస్తే ప్రజలందరూ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తారు. మినిమం జిల్లా ఆసుపత్రులు, ప్రాథమిక ఆసుపత్రులు, నెక్స్ట్ వచ్చేసి దాదాపు మండలాలు, ప్రతి ఒక్క మండలానికి ఒక హాస్పిటల్ రకరకాలుగా ఉన్నాయి. ఇవన్నీ ఎన్ని ఉన్నా కూడా ప్రైవేటు వైద్యాన్నే ప్రజలు ఆశిస్తున్నారు అంటే ఇక్కడ ప్రభుత్వ పరంగా నిర్లక్ష్యం చాలా ఉంది. ఒకటి, ప్రైవేట్ స్కూళ్ళు ఎంత డెవలప్మెంట్ అయ్యే విధంగా ఉన్నాయో ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్కూళ్ళు, గవర్నమెంట్ స్కూళ్ళు కూడా అదే విధంగా డెవలప్మెంట్గా ఉండే విధంగా, ప్రైవేట్ కంటే ఎక్కువ డెవలప్మెంట్ ఉండే విధంగా ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. అప్పుడు ఎక్కడ ఏ రాజకీయం అయినా కానీ, ఏ పార్టీ కానీ, ఏ అధికారం రాని రాష్ట్రాలలో ఖచ్చితంగా ఎవరైతే నాయకత్వం ప్రజలకు అందుబాటులో ఉంటారో వాళ్ళకే ప్రజలు అండదండగా ఉంటారు. ఇవి బాగా గుర్తుపెట్టుకొని ప్రజలకు ఈ విధానాలు చేరువయ్యే విధంగా మీ ప్రణాళికలు తీసుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఉండాలని మహాజన రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ ద్వారా తెలియజేస్తాను.